నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. చెక్ బౌన్స్ కేసు అంటే ఏంటి, చెక్ బౌన్స్ కేసు ఎలా ఫైల్ చేయాలి అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే చట్టం ఉంది. దాన్నే మనము ఎన్ఐ యాక్ట్ అని పిలుస్తుంటాం. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో 3 అంశాల గురించి, 3 ఇన్స్ట్రుమెంట్ల గురించి ప్రస్తావించడం జరిగింది. 1 చెక్కు, 2 ప్రామిసరీ నోటు, 3 బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి అని అంటే, డైరెక్ట్గా నగదును మనము మార్పిడి చేయకుండా నగదు మార్పిడికి ఉపయోగించే పత్రాలనే ఇన్స్ట్రుమెంట్స్ అని అంటాము. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే నగదును బదిలీ చేయడానికి ఉపయోగించే డాక్యుమెంట్లనే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటాం. ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తి వద్ద నుంచి చెక్కు తీసుకొని లేదా చెక్ ఇచ్చి, నేను నీకు ఇవ్వాల్సినటువంటి బాకీ ఏదైతే ఉందో ఆ బాకీని నేను చెక్ రూపంలో ఇచ్చేస్తున్నా, చెక్ని మీరు బ్యాంకులో ప్రజెంట్ చేసేసుకొని డబ్బులు తీసుకోండి అని చెప్పి చెక్ ఇస్తే, ఆ వ్యక్తి తన అకౌంట్లో చెక్కు తీసుకునే వ్యక్తి తన అకౌంట్లో ఆ చెక్కును వేసుకున్న తర్వాత ఆ చెక్ కనుక పాస్ అయిపోతే ఎలాంటి సమస్య ఉండదు. చెక్కు కనుక పాస్ కాకుండా రిటర్న్ అవుతే ఆ రిటర్న్కి గల కారణాలు ఏంటి? మనకి ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ వ్యక్తి అకౌంట్లో సరిపడ డబ్బు లేదు, అప్పుడు ఇన్సఫిషియెంట్ ఫండ్ అని, లేకపోతే ఆ మనకు చెక్ ఇచ్చిన వ్యక్తి చెక్ ఇవ్వడం కంటే ముందు అకౌంట్ క్లోజ్ చేశాడు అనుకోండి, అకౌంట్ క్లోజ్డ్, లేకపోతే చెక్ ఇవ్వడం కంటే ముందు లేకపోతే తర్వాత చెక్కుని స్టాప్ చేయండి అని ఒక లెటర్ రాసి ఇచ్చాడు అనుకోండి, స్టాప్ పేమెంట్. ఇలా ఏవైనా కారణాలతో బ్యాంక్ వాళ్ళు మనకు ఒక రిటర్న్ మెమో ఇస్తారు. ఆ రిటర్న్ మెమో మనం తీసుకున్న తర్వాత మనము ఎవరైతే మనకు చెక్ ఇచ్చారో ఆ వ్యక్తికి ఒక అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ సర్వ్ చేస్తాం. బాబు, నువ్వు ఇచ్చిన చెక్ ఇది, నేను నా బ్యాంక్లో వేసుకున్నాను, ఆ చెక్కు చెల్లుబాటు కాలేదు, ఆ చెక్కు బౌన్స్ అయిపోయింది. చివరిసారిగా నీకు నోటీస్ పంపించి నాకు రావాల్సిన సొమ్మును నీతో అడుగుతున్నాను. నువ్వు కనుక 15 రోజుల లోపు నాకు రావాల్సిన సొమ్ము చెల్లించకపోతే నీ మీద నేను న్యాయస్థానంలో చెక్ బౌన్స్ ప్రైవేట్ కంప్లైంట్ కింద కేసు ఫైల్ చేస్తాను అని చెప్పి చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తాం. ఆ తర్వాత 15 డేస్ నోటీస్ పంపించి 15 డేస్ సమయం ఇచ్చిన తర్వాత ఆ తర్వాత 30 రోజుల తర్వాత 30 రోజుల లోపు మనం ఎప్పుడైనా చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. చెక్ బౌన్స్ కేసు మనం న్యాయస్థానంలో ఫైల్ చేసినప్పుడు చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఏం చేస్తుందంటే, ఎవరైతే చెక్ ఇచ్చి మోసం చేశాడని మనం అనుకుంటున్నామో ఆ వ్యక్తికి న్యాయస్థానము సమన్స్ పంపిస్తుంది. ఆ సమన్స్ అతనికి వెళ్ళిన తర్వాత అతను న్యాయస్థానానికి రావడము, లేకపోతే అతని అడ్వకేట్ని నియమించుకోవడం చేయాలి. అక్కడి నుంచి ఇక్కడ చెక్ బౌన్స్ చేసిన వ్యక్తి ప్రతి వాయిదాకి అటెండ్ కావాలి. అలాగే అక్యూజ్డ్గా చెక్ ఇచ్చిన వ్యక్తి అతను వాయిదాకి అటెండ్ కావాలి. ఆ తర్వాత ట్రయల్ స్టార్ట్ అయ్యి ఆ చెక్కు నిజంగా అతను ఇచ్చి మోసం చేశాడని తేలితే అతనికి పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉంటుంది. ఇది చెక్ బౌన్స్కి సంబంధించినటువంటి కేసు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.